ట్రీట్మెంట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ అండి. ఇట్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ ద పేషెంట్. సో అన్నిసార్లు కూడా ట్రీట్మెంట్ అవసరం లేదు, అబ్జర్వేషన్ కూడా సరిపోతుంది. మైల్డ్ కేసెస్, ఎక్కువ కంప్లైంట్స్ లేవు, అట్లీస్ట్ 8 పీరియడ్స్ పర్ ఇయర్ వచ్చిన పేషెంట్స్కి మాత్రం మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్, రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ దర్ షుగర్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్స్ అనేది సజెస్ట్ చేస్తే సరిపోతుంది. అందరికీ కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బీట్ ఇన్ ద డైట్ మోడిఫికేషన్ కానీ, వెయిట్ రిడక్షన్ కానీ, ఎక్సర్సైజ్ అనేది ఇంపోజ్ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ మనం చూసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళల్లో షుగర్ కానీ, బీపీ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, అది కాకుండా స్లీప్ యాప్నియా కానీ, డిస్లిపిడిపిమియా అని కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ మనము చూస్తూ ఉంటాము. ఆల్సో ఈ పీసీఓడి పేషెంట్స్ ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనే దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఇఫ్ దే డోంట్ హ్యావ్ సిమ్టమ్స్, స్టిల్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇది మనము కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. సో డైట్ వైజ్ వచ్చిందంటే వెల్ బ్యాలెన్స్డ్ హైపోకాలరిక్ డైట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఇలా ఉండాలి, అలా ఉండాలి కాదు, బట్ షుగర్స్ కానీ, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ మన డైట్లో తక్కువ ఉండాలి. ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, వీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ. వీ షుడ్ ట్రై టు అవాయిడ్ క్యాన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఆర్ బాటిల్డ్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మన పార్ట్ ఆఫ్ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ రిడక్షన్ అనేది అలాంగ్ విత్ డైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ, హిర్సుటిజం కానీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ వితౌట్ మెడికేషన్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనము మెడికేషన్ వైజ్ వెళ్తే సపోజ్ యానోవులేషన్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు మనం హార్మోన్ సప్లిమెంటేషన్ కొంతకాలం ఇస్తాము. సో హార్మోన్ మెడికేషన్స్ చూసినట్టయితే మనం కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్స్ కానీ అనే డ్రగ్స్ మనము అండర్ సూపర్విజన్ పేషెంట్స్కి కొంతకాలం వరకు ఈ ప్యాటర్న్ రెగ్యులరైజ్ అయ్యే వరకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ పేషెంట్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో మనకు వచ్చారనుకోండి, బేసిక్గా ఇనీషియల్గా అందరికీ ఒక అపోహ ఉంటుంది, పీసీఓడి ఉంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, అలాంటి డౌట్స్తో కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో అలా ఏం లేదండి. జనరల్గా వాళ్ళల్లో కొంత డిలే ఉంటుంది, ఎందుకంటే ఎగ్ రిలీజింగ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో మనము కొంత సపోర్ట్, ఇఫ్ దే డోంట్ కన్సీవ్, మనం ఇనిషియల్గా సింపుల్ బేసిక్ లెవెల్ 1 ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సరిపోతుంది. లైక్ ఫాలిక్యులర్ స్టడీ కానీ, అంటే ఎగ్స్ గ్రో అవ్వడము, ఎగ్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ కానీ, ఎగ్స్ కృత్రిమంగా గ్రో అవ్వడానికి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ వాడడం కానీ చేయొచ్చు. ఇఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఫెయిల్, దెన్ దే క్యాన్ గో టు హయ్యర్ మొడాలిటీస్ లైక్ ఐవీఎఫ్ అండి. సో ఇన్ఫర్టిలిటీ కాకుండా లేటర్ ఆన్ పేషెంట్స్ మనకి ఎప్పుడన్నా అబ్నార్మల్ హెవీ బ్లీడింగ్ కానీ, patients who are more than 35 years or if they are less than 35 despite medical treatment they are having heavy flow అంటే మనం ఒక ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే దే హ్యావ్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఎనీ పేషెంట్స్ ప్రెజెంటింగ్ లైక్ దిస్ అకార్డింగ్ టు ఏసీఓజీ గైడ్ లైన్స్ ఒక బయాప్సీ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. అది కాకుండా పేషెంట్స్ ఇఫ్ దే ప్రెజెంట్ విత్ హిర్సుటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, యూజువల్గా మనము ఆండ్రోజన్స్ ఎక్సెస్ వల్ల మెయిల్ డిస్ట్రిబ్యూషన్ లో మనము ఈ హెయిర్ అనేది చూస్తాము. థిక్ హెయిర్ జనరల్గా మనము అప్పర్ లిప్లో కానీ, అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద చిన్ కానీ, చెస్ట్ ఏరియాలో కానీ, ఫోర్ ఆర్మ్స్లో కానీ ఈ ఎక్సెసివ్ హెయిర్ అనేది మనము చూస్తూ ఉంటాం. సో వెన్ ద పేషెంట్ కంప్లైంట్ ఈజ్ దట్ ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయండి. ఇది కాకుండా టెంపరరీ మెథడ్స్ లైక్ వ్యాక్సింగ్, షేవింగ్ అనేది మనము ట్రై చేయొచ్చు. అది కాకుండా కూడా మనం డ్రగ్స్, ఇన్ కేస్ ఇట్ ఈస్ వెరీ సివియర్ డ్రగ్స్ కూడా వాడచ్చు. బట్ డ్రగ్స్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 6 months టైం అండి, పేషెన్స్తో ఉండాలి. అండ్ వీళ్ళకి మనము డ్రగ్స్ ఇచ్చిన కొంతకాలానికి గుడ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత పర్మనెంట్ మెథడ్స్ లైక్ లేజర్ అనేది మనము వాడచ్చు. ఇఫ్ పేషెంట్ కమ్స్ విత్ అ ప్రాబ్లమ్ లైక్ యాక్నే, మనం చూసినట్లయితే వీళ్ళల్లో ఆండ్రోజన్స్ వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాక్నే ఉంటుందన్నమాట. సో మనం ఒక డర్మటాలజీ రెఫరల్ ఇవ్వడం కానీ, మైల్డ్గా ఉంటే యాంటీబయాటిక్స్ లైక్ క్లిండామైసిన్ కానీ, ఎరిథ్రోమైసిన్ కానీ, బెంజాల్ పెరాక్సైడ్ ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి సజెస్ట్ చేయొచ్చు. ఇంకా సివియర్గా ఉంటే మనం రెటినాయిడ్స్ కానీ అలాంటివి ట్రై చేయొచ్చు. ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ అలోపేషియా, దెన్ అగైన్ అకార్డింగ్లీ
ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో అది బెటర్ అవుతుంది.